పోరాటం చేస్తున్నారు. వారి లక్ష్యం క్యూబాలో ఒక కొత్త రాజకీయ వ్యవస్థను స్థాపించడం. ఫిడెల్ కాస్ట్రో ఆలోచనలు చే గువేరాను బాగా ఆకర్షించాయి. కొద్ది కాలంలోనే ఆయన విప్లవ ఉద్యమంలో చేరిపోయారు. ఆయుధ శిక్షణ తీసుకున్నారు. అడవుల్లో జీవించడం నేర్చుకున్నారు. యుద్ధ వ్యూహాలను అధ్యయనం చేశారు. 1956లో ఫిడెల్ కాస్ట్రోతో కలిసి క్యూబాకు చేరుకున్న చె గువేరా విప్లవ పోరాటాన్ని ప్రారంభించారు. ప్రారంభంలో వారి బృందం అనేక కష్టాలను ఎదుర్కొంది. చాలామంది సహచరులు మరణించారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. తదుపరి కొన్ని సంవత్సరాలు అడవుల్లోనే గెరిల్లా యుద్ధం సాగింది. ప్రజల మద్దతు పెరిగింది. ప్రభుత్వ బలగాలపై వరుస విజయాలు సాధించారు. 1959లో చివరకు క్యూబన్ రెవల్యూషన్ విజయవంతమైంది. ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. చె గువేరా ఈ విజయానికి కీలక వ్యక్తిగా గుర్తింపు పొందారు. విప్లవం తర్వాత చె గువేరా ప్రభుత్వంలో